బిడ్డ హాయిగా నిద్రపోతున్నావా? అవును శాంత తాత, అంతా జీసస్ దయ. మీరిద్దరు కూడా హాయిగా నిద్రపోతున్నారా నాయనా? మీరు ముగ్గురు నాకు ఒక సహాయం చేయాలి నాన్నా. చెప్పండి శాంత తాత, ఏం చెయ్యాలి? నిజంగా చేస్తారా? అందరికీ సహాయం చేసి మీరు అడుగుతుంటే ఎలా కాదంటాం? చెప్పండి ఏం చేయాలో. అయితే వినండి, ఈసారి హైదరాబాద్లో శాంతా క్లాజ్ లాగా, అంటే నాలాగా మారి మీరు అనాథ పిల్లలకి, అభాగ్యులకి, పేదవాళ్ళకి, చిన్న పసిబిడ్డలకి కానుకలు ఇవ్వాలి నాన్నా. అవునా? మరి మీరెక్కడికి వెళ్తారు శాంతా తాత? ఎక్కడికి వెళ్ళను బిడ్డ, కానీ ఈ మధ్య రద్దీ ఎక్కువైంది కదా, అదే ట్రాఫిక్ ఎక్కువైపోయింది, జనాలు ఎక్కువైపోయారు, అన్ని ఏరియాలు కవర్ చేయడం కుదరట్లేదు నాన్న. అందుకే కొన్ని ఏరియాల్లో మీలాగా పని పాట లేకుండా ఉండే కుర్రాల్ని శాంతా తాత! శాంత తాత, ఆ, అదేలే, ఖాళీగా ఉండటం ఇష్టం లేని మీలాంటి కుర్రాళ్ళని తీసుకొని కొన్ని ఏరియాలు అప్పు చెప్తున్నా. అలాగే మీరు కూడా నాకు చేయాలి నాన్న. నిజంగా చేస్తారు కదా నాన్న? తప్పకుండా శాంత తాత. మాట రాకుండా చేస్తాం చేస్తాం, అందరికీ సేవ చేస్తాం. సరే, మీ మీద నాకు నమ్మకం ఉంది, వస్తాను నాన్న. ఆమె జీసస్. జీసస్. కనివిని ఎరుగని కరుణకు నీవే ఆకారం తండ్రి, నీవే ఆధారం తండ్రి, దయామయా యేసయ్యా. వీళ్ళేంది ఎక్కడ ఉన్నారు? ఏంట్రా బొక్కనగా వెళ్ళారా? ఎవరికి బొక్కేద్దామని ఆలోచిస్తున్నారు? తప్పురా మనం మచ్చా, అలా అనకూడదు. ఒకసారి అటు చూడు. బొక్కనగా వెళ్ళారా? ఇది నిజమా? నిజంరా, మేము ముగ్గురం ఈ క్రిస్మస్ కి శాంత తాత డ్రెస్ వేసుకొని అనాథ పిల్లలకి, పేదవాళ్ళకి, పసిపిల్లలకి కానుకలు ఇద్దామని డిసైడ్ అయిపోయాంరా. ఆ డ్రెస్ కోసం ఇంట్లో డబ్బులు అడిగితే ఏమన్నారో తెలుసా మను? ఏమన్నారు? ఓసారి అటు చూడు. పని పాట లేకుండా కొంప మేడ పడి దొబ్బి తింటూ మళ్ళీ డ్రెస్ కావాలా? ఎక్కువ తక్కువ మాడితే ఉన్న డ్రెస్ కూడా ఓడమీకి మొండి మాలతో దిక్కుస్తా. కల వచ్చిందంట బొక్క నా కొడుకులా. తొమ్ముంటే కలగాక కలెక్టర్ ఉద్యోగం వస్తా. పండే పండే. ఏంట్రా మను, నువ్వు కూడా నవ్వుతున్నావు? మరేం చేయాలరా బొక్కనగా వెళ్ళారా? మన డైరెక్టర్ రాఘవేంద్రరావు గారికి గడ్డం ఉంటది, అలానే గడ్డం ఉన్న ప్రతివాడు రాఘవేంద్రరావు గారు కాదుగా. అర్థం కాలేదా? అయితే చెప్తానేనండి. శాంటా క్లాస్ లాగా మారటం అంటే ఆయనలాగా కోట్ వేసుకొని టోపీ పెట్టుకొని గడ్డం మెచ్చుకోవడం కాదురా. ఆయన చేసే మంచి పనుల్లో కొన్నైనా మనం చేయాలరా. వాటికైనా డబ్బులు కావాలి కదరా మనం. మనసుంటే మార్గం ఉంటుందిరా. ఈరోజు క్రిస్మస్ కదా, అందరూ చర్చికి వెళ్తారు. మనం నలుగురు ఉన్నాం.
మనం కూడా తలా చర్చి దగ్గరికి వెళ్ళి బయట నుంచుందాం. అందరూ చర్చికి వెళ్ళి యేసుప్రభుని ప్రార్థిస్తారు. బయటకు వచ్చిన తర్వాత వాళ్ళని అర్థిద్దాం, ప్రాధేయపడదాం, బ్రతిమలాడదాం. కొంతమంది కానుకలు ఇస్తారు, కొంతమంది వస్తువులు ఇస్తారు, కొంతమంది డబ్బులు ఇస్తారు. అవన్నీ తీసుకొని అనాథలకి, పేద ప్రజలకి, అభాగ్యులకి ఇద్దాం. అసలైన క్రిస్మస్ అంటే ఏందో అర్థం చెబుదాం. ఎంత బాగా చెప్పావురా మనం. అవునరా, బాగా చెప్పినావు మచ్చా. మరి ఇంత మంచి పని చేయడానికి ఎందుకు ఆలస్యం? పదండి. వెళ్దాం వెళ్దాం. వెళ్ళే ముందు హలో ఫ్రెండ్స్, ఈ క్రిస్మస్ రోజున మీరు కూడా మీకు తోచినంతలో ఏదో ఒక సహాయం చేయండి. అలాగే ఈ వీడియోకి లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ కూడా చేయండి. మామ మోజీని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. ఆమేన్. ఆమేన్. ఓకేనా? ఆమేన్.